ఇంకోటి ఆడవాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండేదానికి ఏం చేయాలి? ఏం సమస్య? డేట్ టైంకి రాకపోవటం, ఎక్కువ అవ్వడం, ఆ, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి అట్లా రావటం. దానికి తాగుడు దానికి ఏమున్నది ఉండదా? ఒక పిల్లలు కాని వాళ్ళకంటే చెప్తాను చెట్టు చెప్పు. ఆ? తెలంగాణలో చెప్పు. పిల్లలు కాని వాళ్ళకైతే చెట్టు చెప్పండి. చెప్పు. చెప్తాను. పిల్లలు కాని వాళ్ళకు చెట్టు దాన్ని మీరు చేసుకోవాలి. వచ్చి మా దగ్గరికి వచ్చినా చేస్తాం, కానీ బయట ఉంటుంది చూడు, ముట్టుసూల అనేది ఉంటుంది. పూల ముట్టుసూల అని ఉంటుంది. ఆ ముట్టుసూలకు బయట ఉన్ననాడు రావాలి. వచ్చి ఆ చెట్టు మీకు దొరికినా మీరు తీసుకోండి. రేణు చెట్టు. ఏం చెట్టు? రేణు. మన గుడ్డాల పొంటు ఉంటుంది, చిన్న రేణు, జిట్టరేగా. రేగు చెట్టు. దాన్ని తవ్వి దాని ఏర్లు తీసుకొచ్చి మెత్తగా దంచుకొని అలా 8 మిరియాలు వేసి దంచి పోయాలి. జిట్టరేగు వేరా? జిట్టరేగేనా అమ్మ? జిట్టరేగు వేరు పోసి మిరియాలు వేసి దంచి ఎంత పోయాలి? ఎంత పోయాలి? ఎంత మోతాదు? గింతైనా చాలు, బాగా ఇంతగా చూడు. 15 ml ఒక టానిక్ సీసా మూత, 20 ml. గంత మూత అయితే చాలదు, ఎక్కువ. ఒక సగం గ్లాస్ చాయ్ అంతనా? ఎన్ని రోజులు అలా తాగాలి? అది ఒక్కనాడే ఆ రోజే తాగాలి. దానికి ఒక్క పత్యం. ఏ రోజు? 5 రోజే తాగాలి. ఏ రోజు బహిష్ట అవుతుందో ఆ రోజు, ఏ రోజు బహిష్ట అవుతుందో ఆ రోజు స్నానం చేయకముందే తాగాలి. తాగి సక్రంగా ఉండాలి. కానీ దానికి ఒక్క పత్యం ఉన్నది. 10 రోజుల దాకా స్త్రీ పత్యం కాపాడు. స్త్రీ పత్యం ఉండాలి. అది కాపాడితే మాత్రం ఏముండాలి పత్యం? స్త్రీ పత్యం అంటే కలవద్దు, కలవకుంటుంటే ఆ 10 రోజుల నాడు 11కైనా 10కైనా కలవనిగా పర్వాలేదు. దానికి అనుమతి అయిందంటే అది పోతూనే ఉంటుంది, అటే పోయి కావాల్సిందని. ఇంకోటి టైంకి రాదు, నొప్పులు వస్తుంటాయి. దానికి నొప్పులకు నేను చెప్పిన ఇప్పుడు చెప్పింది ఇదేనా? అదే తిన్నదే నొప్పి. మీ భార్యకి కానీ ఎవరికి కానీ నేను మొదలు చెప్పింది అన్నిటికీ శరీరానికి మొత్తం పులిసి ఎరువును బెల్లమా అదే పక్క. ఈ పాతాల గరుడి అని ఒకటి ఉంటుంది కదా, పాతాల భైరవ అనేది ఏంటి? సిబ్బితీగ. అది కూడా సంతానం లేని వాళ్ళకి ఇస్తారు కదా, అది మీరు ఇస్తారా? కాదు, ఇప్పుడు నేను అన్నది అది కాదా? దేనికి వాడతారు సిబ్బితీగ? అది ఒక దయ్యం రోగం దానికే ఉంటుంది, అట్లుంటుంది. కానీ ఏంది దానికి చెప్పాలి. ఇంకా ఈ చెవుల్లో శబ్దాలు వస్తూ ఉంటాయి, చెవిపోటు వస్తుంటుంది, దానికి ఏముంటుంది? దానికి చెవుకు పోటు వచ్చింది అనుకో, ఇక దానికి చెవిపోటుకు ఎవరికి అత్తలేదు. కానీ దానికి ఏం లేదు, మనం ఇంత నూనె వేసుకొని మంచిగా శుభ్రంగా. ఏం నూనె వేసుకోవాలి? నువ్వుల నూనె. మంచి నూనె కథం, కానీ పల్లి నూనె చాలు. అప్పుడు మేము చిన్న పిల్లగా అన్నప్పుడు పల్లికాయ తింటే 70 కాసుకుంటూ కుక్కల కొడుక అన్నారు. ఇలా పల్లి నూనె దొరుకుతుంది. అప్పుడు నువ్వుల నూనె వాడినాం మీరు. నేను 10 ఏళ్ళ దాకా నాకు బట్టలేదు. అప్పుడు రాట వరకు 10 ఏళ్ళ దాకా నాకు బట్టలేదు. రాట వరకు అది మళ్ళా అసలే చెవు నొప్పి రాదు, ఏది రాదు. జీడి గింజలు, ఎల్లిపాయలు వేసుకొని మసలు పెట్టుకొని చెవులు వేసుకుంటే వాతం గీతం అంతా పోతుంది. మీరు కూడా వైద్యం చేస్తారమ్మా? వారితో పాటు చేస్తారు, ఇద్దరు చేస్తారు. ఆకునూరు
ఏ డిస్టిక్? సైదాపూర్ మండల్, కరీంనగర్. 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 నేను ఇక్కడ నీ జామ